प्यारी ब्लैकबेरी फोनुले वारे वाहली बेरी फोजुले थोड़ा 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఇన్నాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర. నమస్కారం. స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఇష్టపడే ప్రేక్షకులారా, మేము వచ్చేసాము మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి. మరి ఈ రోజు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ పరిచయాలు. హాయ్ హాయ్ సుమ గారు, నేను హైత్ నగర్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ ని. ఓకే. వాచింగ్ టీవీ. అవంతికకి ఒక కోరిక ఉందంట, ఇలా యాంకరింగ్ చెయ్యాలి అని. ఏది అవంతిక, ఇక్కడికి వచ్చి నీ స్టైల్లో చెప్పు ఇంట్రొడక్షన్. మీరు ఫస్ట్ అక్కడ నుంచి రండి, నేను ఇక్కడ నుంచి ఇంట్రొడ్యూస్. నేను ఆల్రెడీ వచ్చేసాను దా. వచ్చేసాక ఇంకేముంది చెప్పడానికి? అంటే నువ్వు యాంకరింగ్ చేయవా? చేస్తాను మరిదా. అండ్ మీరు రాకుండా ఉంటుంటే చేసేదాన్ని, మీరు వచ్చేసారు కదా. అంటే నేను చూడకుండా ఉండాలా? ఫస్ట్ నుంచి మొత్తం బ్యాక్ రివైండ్ చేసుకుంటే ఒకసారి మీరు అలా దిగుతూ ఉంటే నేను ఇలా చెప్తుంటే. అలా దగ్గర చెప్పరు, చెప్పు ఇప్పుడు చెప్పు. హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ మహిళ 1800+. అదేంటి ఇలా వెళ్ళింది? ఇది ఎప్పుడు చేయలేదే మేము 1800 ఎపిసోడ్లు చేయలేదు. డిఫరెంట్ థింక్ డిఫరెంట్ మేడం, అందుకనే థింక్ డిఫరెంట్. కొంచెం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటాను ఇవిడ. ఓకే, అదేం లేదు. తర్వాత అంతే అయిపోయిందా? అయిపోయింది. యాంకరింగ్ అంటే వామ్మో. మీ దగ్గర నుంచి అంతే నేర్చుకున్నాను నేను. థాంక్యూ అవంతిక. హాయ్ శ్రీదేవి. హాయ్ సుమా. మీ గురించి చెప్పండి. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఓకే. టీచింగ్ ప్రొఫెషన్. డాన్సింగ్. ఏం టీచ్ చేస్తారండి? ఆల్ సబ్జెక్ట్స్ టీచ్. ఆల్ సబ్జెక్ట్స్. లోయర్ సెక్షన్స్ కి టీచ్ చేస్తాను. మెయిన్లీ డాన్స్, క్లాసికల్ డాన్స్ టీచ్ చేస్తాను. క్లాసికల్ డాన్స్. ఓకే. హాయ్ సుమా గారు, నేను సీతాఫల్ మండి నుంచి వచ్చాను. ఎంబీఏ చేస్తున్నాను ప్రెసెంట్. సీతాఫల్ మండిలో ఉంటానండి. ఓకే. హాయ్ సుమా గారు, నేను మన్కొండ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. నాకు హాబీస్ అంటే ఏం లేవండి, నాకు చిన్న పాప ఉంది, చూసుకుంటాను. ఇంకేముంటుందమ్మా హాబీస్? హాయ్ స్వీటీ, నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. ఎంబీఏ చేస్తున్నాను. హాబీస్ డాన్సింగ్, వాచింగ్ టీవీ. హాయ్ శివ డార్లింగ్. హాయ్ శిల్ప. నా పేరు శిల్ప, నేను చందానగర్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఐ వాంట్ హగ్ యు. యు వాంట్ హగ్ మీ? కమ్. ఈ ఆరుగురులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా. ఎవరికి వచ్చింది స్టార్ కార్డు? ఓపెన్ చేయండి మీ కార్డు. నడు మంపున ధింక చిక, నీ నడు మంపున ధింక చిక, రమ్మని పిలిచెనే రామ్ చిలక. శ్రీదేవి గారికి 20 పాయింట్లు. మరి మీకు? పంజరం తిప్పండి. పదండి. ఓకే, రెడీ? 1 2 3 గో.
అవంతికకి 10 పాయింట్స్. ఆఫీస్ లో ఒక అతను సిమ్ సూట్ వేసుకొని వస్తాడనమాట. ఆఫీస్ కి స్విమ్ సూట్. ఈ మధ్య అలా కూడా వెళ్తున్నారులే కొంతమంది. ఓహో. అయితే ఆఫీసర్ అడుగుతాడు, ఏంటంటే మీరు సిమ్ సూట్ వేసుకొని వచ్చి ఆఫీస్ కి అని అంటే, నీకు బుద్ధి జ్ఞానం లేదని తిడతాడు. తిడితే మీరే కదా ఆఫీస్ మునిగిపోయే దశలో ఉంది, బీ అలర్ట్ గా ఉండమన్నారు, అందుకే స్విమ్ సూట్ లో వచ్చాను అంటాడు. 1 2 3 గో. పవానికి 12 పాయింట్లు. రెడీ 1 2 3 గో. జయలక్ష్మికి 14 పాయింట్లు. ఓకే, మీరేమైనా చెప్తారా? లేదు, నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటది? నేను మిమ్మల్ని 8th క్లాస్ లో చూసాను. 8th క్లాస్ లో చూసారు. ఇప్పుడు నాది డిగ్రీ అయిపోయింది, పెళ్లి అయిపోయింది, పాప పుట్టింది. గుడ్ డౌట్. బట్ అప్పటి నుంచి మీకు ఎలా పెళ్ళైందనే కదా మీ డౌట్? లేదండి, అప్పటి నుంచి ఇప్పుడు కూడా మీరు అస్సలు మారలేదు, అలాగే ఉన్నారు. అదే మేకప్ కంటిన్యూ చేస్తున్నారు. బాగా చెప్పింది, కరెక్ట్. ఒకసారి మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చు. రండి, మేకప్ కాస్త అంటుకుంటుంది. 4 + 4 = 16 ఎప్పుడు అవుతుంది? 4 + 4 = 16 ఎప్పుడు అవుతుంది? ఆ ప్లస్ ని కాస్త ఇలా తిరగేసినప్పుడు. అలా కాదు. అలా కాదా? అలా కాకుండా కూడా 16 అవ్వాలి. కొంచెం వాడండి సుమా గారు, వాడండి. అలా కూడా అవుతుంది. అలా కూడా అవుతుంది. ఈవిడ బాలీవుడ్ అమ్మ. అలా కూడా అవుతుంది. అలా కూడా అవుతుంది. 30 years ఇండస్ట్రీ కదండి, చెప్పండి. మ్యాథ్స్ లో కాదు, యాంకరింగ్ లో. చెప్పుకో. లెక్క తప్పు చేసినప్పుడు అవుతుంది. 1 2 3 గో. సంధ్యారాణి 16 పాయింట్లు, శిల్ప 18 పాయింట్లు. అది ఏంటంటే ఒక 10 స్టేర్ బిల్డింగ్ ఉంటుంది. ఒక అతను డైలీ 7th ఫ్లోర్ వరకు బాగానే వెళ్తాడు, లిఫ్ట్ లోనే. లిఫ్ట్ ఉంది 10th ఫ్లోర్ వరకు, పెంట్ హౌస్ వరకు కూడా ఉంది లిఫ్ట్. అయితే 7th నుంచి స్టెప్స్ మీద నుంచి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ఎందుకంటే వాడు పొట్టివాడు. నో, వాడికి 7 వరకే అందుతుంది. లేదు, రాంగ్ ఆన్సర్. మీకు -6. వాడికి మీలా ఏదో తెలివితేటలు ఎక్కువ. కింద నుంచి పైకి వచ్చానని బిల్డప్ కోసం వెళ్తూ ఉంటాడు అలాగా. బాగుంది, ఇది కూడా ఓకే. ఓకే ఓకే, నువ్వు చెప్పమ్మా. రెడ్, గ్రీన్, ఎల్లో 3 బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ నుంచి మంటలు వస్తూ ఉంటాయి. అంబులెన్స్ వచ్చి ఫస్ట్ ఏ బిల్డింగ్ దగ్గర ఆగుద్ది? రెడ్, గ్రీన్, ఎల్లో బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ నుంచి మంటలు వస్తూ ఉంటాయి. అంబులెన్స్ వచ్చి ఫస్ట్ ఏ బిల్డింగ్ దగ్గర ఆగుద్ది? అంబులెన్స్ వచ్చి ఫస్ట్ ఏ బిల్డింగ్ దగ్గర ఆగుతుంది? అంబులెన్స్ ఎందుకు వస్తుంది? ఫైర్ ఇంజిన్ రావాలి కానీ. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట.
మల్లెలు దురిమి చేమంతి పూలు పెట్టుకొని నీ పెయ్యంత సెంటు పూసుకొని ఒళ్ళంతా దిప్పుకుంటూ వయ్యారంగబోతూ ఉంటే నిల్వదాయ నా ప్రాణమే నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంసనడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక తుపాకి తూట జారిపోయనమ్మని బయట నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతి ఒక్కసారి తిరిగి చూడవే నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంసనడక నిన్ను చూడలేని బాలిక కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. సంధ్యారాణి చాలా బాగా చేసావు అండ్ అలాగే శిల్ప నువ్వు కూడా బాగా చేసావు. ఈ పాట ఏ సినిమాలోది? అవంతిక మహాత్మ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఒక డైలాగ్. ఏంటి చిన్న శాస్త్రి గారు బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదండి శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల. బాబోయ్, పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను గానీ పప్పిని గానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. నమస్కారం చిన్న శాస్త్రి గారు. గురువు గారు చండీ యాగం చేశారు. ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ అలాంటిది. శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేదేముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా? కలవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు? పెళ్లిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి. ఫ్రీ బర్డ్. అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్లారా. మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. భోంచేసి వెళ్ళండి. ఏం పెడతావు ఇక్కడ? తొక్క తోటకూరను రాకరాకు ఊళ్ళోకి వచ్చాను. ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. వద్దండి, ఇవాళ ఉపవాసం. ఘనపదార్థాలు ఏం తీసుకోను. ఈ సంభాషణ ఏ సినిమాలోది? అవంతిక. రెడీ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. డోలే డోలే దిల్ జరా జరా నిన్ను ఓర ఓర గని నరవర జాగుమాని చై కలపర జత చేరి నేడు జతి జరుపర జరా జల్ది జల్ది పెందర కడనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసికోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసికేళి వేళ చిత చోరా चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना चलेगा ये है इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना Show you wanna shake it up there
ఎవరమ్మా మొదలెట్టిందమ్మా? భవానీ నీకు దండం. చెప్పండి. బాగా చేశావు. తర్వాత ఎవరమ్మా? జయ శిల్ప నీకు ఒక దండం. మధ్య మధ్యలో ఇట్లా అంటుంది మహేష్ బాబు లాగా నా మీదకి. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అవంతిక. ఈమె మొత్తం అన్ని బజార్ నొక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్. అక్కడే పప్పులో గాలేసావు. పోకిరి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ కాదు. చెప్పచ్చు. మణి శర్మ గారు. వెరీ గుడ్. మీకు పాయింట్లు లేవు, మీకు -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి చార్మైడ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలనే కదా ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపిస్తే చాలు చాలు చాలు. చార్మైడ్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. स्टाइल को लाइक कोता చేవ్రాలు అంటే సాధారణ అర్థంలో ఏమిటి? ఆప్షన్స్. ఏ ముద్ర, బి సంతకం. అదేదో చేవ్రాలు అంటే అర్థమే ఆప్షన్స్ లాగా చెప్పింది. చేవ్రాలు అంటే అర్థం ఏంటి? ఆప్షన్స్. ఆన్సర్ ముద్ర, సంతకం. సంతకం. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. తీసుకో. శ్రీదేవి 2. నెక్స్ట్ అవంతిక 1. పురాణాల ప్రకారం ప్రహ్లాదుని తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ హిరణ్యకశిపుడు, బి హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు. తీసుకో 3. సంధ్యారాణి 1. జయలక్ష్మి 1. శ్రీదేవి గారు 1. శ్రీకువీరుడు సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. తీసుకోండి. శ్రీదేవి ఫ్రమ్ 2. శ్రీదేవి ఫ్రమ్ 2. ఓకే. శిల్ప 1. సంధ్యారాణి 1. అవంతిక 2. రాక్షసి ఒక్కటి తీసుకోవే, 2 తీసుకుంటా. రాక్షసులు ఒకటి ఎందుకు తీసుకుంటారు? జయలక్ష్మి 6. మన ముఖ భాగంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఒకసారి మీరు మేకప్ తీసేస్తే లెక్క పెడతాం. ఎందుకు? నువ్వు అలాగే ఉన్నావు, ఆల్రెడీ లెక్కెట్టచ్చు. ఏ 9, బి 14. 9 కాదు. 14. మన ముఖ భాగంలో మొత్తం ఇవన్నీ ఎముకలే కదా, 14 ఎముకలు ఉంటాయంట. చాలు, ఇంకా చాలు. ఎవరైనా బాగా చాచి కొట్టినప్పుడు ఒకసారి అన్ని ఊగుతాయి ఇట్లా చిక్ 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 అని. అయ్యో, నేను లెక్క పెట్టుకోలేదు కదా. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా లెక్క పెట్టుకో. ఓకే. చాలా చాలా జరిగే నీ వల్ల క్యాలెండర్ లోని 9వ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 30. టీచర్ కదా, తీసుకోండి 6. శిల్ప 3. జయలక్ష్మి 1. సంధ్యారాణి 2. సూర్యకిరణాలలోని అతినీల లోహిత కిరణాలు మన మీద పడితే మనకేమవుతుంది? ఆప్షన్స్. ఏ కేవలం చర్మం నల్లబడుతుంది, బి రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి. రకరకాల చర్మ వ్యాధులు. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. భూతాపాన్ని కలిగించే పనులు, పైన ఉన్న ఓజోన్ పొరని దెబ్బతీసే పనులు మనం చేస్తే దానికి బలయ్యేది మనమే. రబ్బరు, ప్లాస్టిక్ వస్తువుల్ని ఎక్కువగా కాల్చినప్పుడు, ఫ్యాక్టరీల్లో నుంచి వివిధ వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ వల్ల ఓజోన్ పొర పాడయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది.
అందుకనే ఎక్కువగా ప్లాస్టిక్లు వాడొద్దు అంటున్నారు, ఈ టైర్లు అవి కాల్చొద్దు అంటున్నారు. ప్రమాదం మళ్ళీ మనకే. టీచర్ ప్లీజ్ టీచర్ వద్దు టీచర్. జయలక్ష్మి వద్దు అయిపోయి అవంతిక 1. చోరుడు అంటే సాధారణ వాడుకలో ఏమిటి? చోరుడు థీఫ్. థీఫ్ తెలుగులో దొంగ. ఈ దొంగ తీసుకో 6. శ్రీదేవి దగ్గర 2. దొంగల వల్ల కూడా పాయింట్లు వస్తున్నాయి. శిల్ప దగ్గర 2. జయలక్ష్మి దగ్గర 2. రబ్బర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ లాటెక్స్, బి వినిమక్స్. ఇప్పుడు వినలేదు మ్యామ్, నేను వినలే, కొత్తగా ఉంది ఇది క్వశ్చన్. లాటెక్సా వినిమెక్సా? మేబీ లాటిక్. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హేవియా బ్రెజిలియన్సిస్ అనేటువంటి చెట్టు కాండం నుంచి కారే తెల్లని పాలు వంటి పదార్థాన్ని లాటెక్స్ అంటారు. దానికి బాగా పొగ పెట్టి రబ్బర్ ని తయారు చేస్తారు. తీసుకోండి. శ్రీదేవి దగ్గర 1. శిల్ప 1. అవంతిక దగ్గర 1. मैं हूँ मार्गरीटा इंदाना अंदाने तागे गट्टा गट्टा తెల్లోడి కండల్లో దాగుందో పట్కారే ప్రేమికుడు సినిమాలో హీరో ఎవరు? ఒక్కోసారి పార్టిసిపెంట్ కి సడన్ గా అనుకోని విధంగా ఈజీ ఆన్సర్ వస్తే పట్టే ప్రమాదం. అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ రబ్బర్ గురించో ఏమైనా అడుగుతానేమో అనుకొని వస్తే ప్రేమికుడు గురించి అడిగేసరికల్లా ఒక్కసారి ఆవిడ నరాలన్నీ సడన్ గా రిలీజ్ అయ్యాయి. తీసుకోండి 6. శ్రీదేవి 2. భవానీ 3. శిల్ప 1. మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే స్థిమితంగా ఉండాలి. ఓకే, కంట్రోల్ చేసుకుంటున్నాను, ట్రై చేస్తాను. వాతావరణ సమాచార కేంద్రాలకి రోజుకి ఎన్నిసార్లు సమాచారం అందుతుంది? వాతావరణ కేంద్రం నుంచి సమాచారం. వాతావరణ సమాచార కేంద్రాలకి రోజుకి ఎన్నిసార్లు సమాచారం అందుతుంది? వాతావరణం గురించే కదా. అంతే కదా, సినిమాల గురించి అయితే వాళ్ళకి అందించరు. చెప్పడానికి ధైర్యం ఉంది కానీ ఏమో మళ్ళీ మైనస్ అయిపోతుంది. ఆప్షన్స్ తీసుకోండి అయితే. ఇవ్వండి, మీరు ఇస్తానంటే ఎందుకు తీసుకోకుండా ఉంటాను. ఏ 4 సార్లు, బి 9 సార్లు. 4 సార్లు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మీతో. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు ధైర్యంగా ఉండాలి. ట్రై చేస్తాను సుమగా. సుమా మీరు చెప్పింది కాదే. ఒకవేళ ఇది రాంగ్ ఆన్సర్ అయింది చెప్తే తట్టుకుంటుందో లేదో. ఎలాగైనా సరే చెప్తాను. మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ముదిరింది. 4 సార్లు కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ WMO అనే సంస్థ ప్రపంచంలోని అన్ని దేశాలకి వాతావరణ సూచనలు ఇస్తుంది. దాని సూచనల ప్రకారంగానే
దాదాపు 130 దేశాల వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. తీసుకోండి. శ్రీదేవి 1, శిల్పా 2, అదిరేటి డ్రెస్సు మీ వేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడా అమికు దడా అంతగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడా అమికు దడా ఇది చెక్కిన వంతేనే గీతి సెన్సేషన్ ఎన్ని చూపుల ఉన్నదిలే సూపర్ జనరేషన్ దురమిచ్చుదే ఒళ్ళనంత బోలనించుదే తయ్యతక్క అరలకు చెక్కులిచ్చుదే అదిరేటి డ్రెస్సు వేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే అమికు దడా అందాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే అమికు దడా సినిమా డైరెక్టర్ ని తెలుగులో ఏమంటారు? దర్శకులు. ఏం దర్శకుడు? సినిమా డైరెక్టర్. చాలన చిత్ర దర్శకుడు. చాలన కాదు, చలన. చలన చిత్ర దర్శకుడు. ఓకే, తీసుకోండి. వద్దు 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 నీకు కావాలంటే గిఫ్ట్లు ఇస్తానే పాయింట్లు అవంతి 3, 2 ఫ్రమ్ భవానీ, 1 ఫ్రమ్ శ్రీదేవి. గుర్రం కాలి గిట్టలకు నాడాలు ఎందుకు బిగిస్తారు? ఆప్షన్స్: ఏ, సిమెంట్ రోడ్ల మీద సరిగ్గా నడవడానికి. బి, ఎక్కువ బరువులు మోయడానికి. సి, దాని గాగ్రా ఊడిపోకుండా ఉండడానికి. సిమెంట్ రోడ్ మీద సరిగా సిమెంట్ నడవడానికి. రోడ్డు మీద నడవడానికి కాదమ్మా, సిమెంట్ రోడ్ల మీద గుర్రం నడవడానికి. సిమెంట్ రోడ్ల మీద గుర్రం నడవడానికి. కరెక్ట్ ఆన్సర్. గుర్రం పాదాలు గడ్డి మీద, మెత్తటి నేల మీద, మట్టి రోడ్ల మీద నడవడానికి, పరిగెత్తడానికి అనుకూలంగా ఉంటాయి. రాళ్ల మీద, అలాగే తారు, సిమెంట్ రోడ్ల మీద సరిగ్గా నడవలేవు, సరిగ్గా పరిగెత్తలేవు. అందుకని వాటి పాదాలకి తారు, సిమెంట్ రోడ్ల మీద జారకుండా ఉండడానికి, అవి పరిగెత్తుతున్నప్పుడు పాదాలకి భూమి మీద పట్టు దొరకడానికని ఈ నాడాలని బిగిస్తారనమాట. నాడాల వల్ల గుర్రం నేల మీద మంచి పట్టు దొరికి వేగంగా నడవగలుగుతుంది, పరిగెత్తగలుగుతుంది. గుర్రాలకి ఇలా నాడాలు బిగించడం కొన్ని శతాబ్దాల నుంచి వస్తోంది. తీసుకోండి. శ్రీదేవి 1, జయలక్ష్మి 2. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం వేల సుమగంధముల గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం అతని నయనం. ప్రాణరుణ బంధముల తరుగును పుడమిగ నిలుపుటె తన గుణం. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఈ రణఘణ ఘోషల మధ్య బాగుండింది మన శ్రీదేవి గారి పెర్ఫార్మెన్స్. గట్టిగా చెప్పట్లు. జాన్మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో.
మొదటి చిత్రం. ఐశ్వర్య రాయ్. అది స్నేహ -6. నెక్స్ట్ చిత్రం. శ్రీదేవి. శ్రీకాంత్ గారు చూద్దాం. పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సంధ్యారాణి. త్రిష. చూద్దాము. ఎస్, త్రిషానే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శిల్ప. ప్రకాష్ రాజ్ గారు. లెట్స్ సీ. ఎస్, ఇట్ ఈస్ ప్రకాష్ రాజ్. 6 పాయింట్లు శిల్పకి. నెక్స్ట్ చిత్రం. సంధ్యారాణి. జెనిలియా. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. జయలక్ష్మి. నితిన్. లెట్స్ సీ. ఎస్, ఇట్ ఈస్ నితిన్. 6 పాయింట్లు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైళ్ళలో మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే, గేమ్ ఫస్ట్ బ్యాలెన్స్. అది అయిపోయాక ఈ మాప్ తీసుకొని బంతిని లోపలికి తోయాలి. అది పోదు, మనం పంపించాలి. ఏయ్ హలో, అది రెడీ. 1 2 3 గో. దానికి 30 పాయింట్లు, దీనికి 20 పాయింట్లు, టోటల్ 50. ఫుల్ బాక్స్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో.
ఆరు బంతులు వేసావు, దానికి 36 పాయింట్లు ప్లస్ 20, సో 56. అండ్ హాట్ బాక్స్ సెట్. రెడీ 1 2 3 go. ఆ మూడిటికి 18 పాయింట్లు, దీనికేమో 20 పాయింట్లు, సో 38. బ్రెడ్ టోస్టర్. రెడీ 1 2 3 గో. మూడు 4 5 6 7 8 వెళ్ళిపోయింది ఒకటి. వెళ్ళిపోయిందా? తీసుకొచ్చుకోవాలి తర్వాత. 8కి 48 ప్లస్ 20 68. రోటీ మేకర్. ఓకే రెడీ 1 2 3 గో. ప్లస్ 20 62 అండ్ రైస్ కుక్కర్. మీ టార్గెట్ 74. సంధ్యారాణి స్కోర్ దాటాలి అనుకుంటే, లేదంటే అక్కర్లేదు అనుకుంటే. సో 54 అంటే ఎన్ని వేయాలి మీరు? మినిమం టు మినిమం 9 బంతులు. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
మెల్లిగా ఒక్కొక్కటి తూకం చూసుకొని వేశారు. అక్కడ టైం అంతా పోయింది. ఆ మూడిటికి 18 పాయింట్లు, దీనికి 20, 38. హండీ సెట్. సో ఈ రోజు మన స్టార్ మహిళలో విన్నరు సంధ్యారాణి. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాణ ఇలా రాకు బిళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కుంగు జారాలా మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిన్నగా మదరుగా మిగిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అయ్యయ్యో ఇలా రాకు బిళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు